నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ నా జీవితాలలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? నీ నా జీవితాలలో మనం గమనించాలి. దేవుని ఒక విగ్రహంగా చేసి కానీ మనం జీవిస్తున్నామా? అనారోగ్యం వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే బైబిల్ మన దగ్గర ఉంటుంది. సిలువ వేసేసుకొని భక్తుల వలె జీవిస్తున్నాం. లేకపోతే సండే చర్చిలో రెగ్యులర్ అటెండెన్స్. కష్టాలు ఉన్నప్పుడే ఇశ్రాయేలు దేశస్తులు మందసాన్ని తీసుకొని వెళ్ళి మేము గెలిచిపోయాములే అని సంబరాలు అనుకున్నారు. కానీ వారు ఓడిపోయారు. దాన్ని ఒక విగ్రహంగా చేసి ఒక అదృష్టంగా వారు చేశారు. కాబట్టి ఈరోజు అభిషేక తైలాలు, అభిషేక ఆరాధనలకు వెళ్ళిపోయి మేము భక్తులము, పరిశుద్ధులం అనుకోవడం కాదు. నీ హృదయ పరీక్ష చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో మనము కడగబడాలి. ఎప్పుడైతే మందసం ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిందో ఏ విగ్రహము, సాతానుడి విగ్రహాలు ఏవి నిలబడలేదు. మనుషులు కూడా నిలబడి ఈరోజు ఆ దేవుని పరిశుద్ధతతో నువ్వు జీవిస్తే, ఆ యేసు ప్రభు నీ హృదయంలో రాజ్యం ఏలుతే సాతానుడు కాదు, మనుషులు కాదు, పరిస్థితులు కాదు, అనారోగ్యం కాదు, ఏవి నీ ముందు నిలబడవు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నామానికి స్తోత్రం. అక్కడ ఎప్పుడైతే మందసం ఇశ్రాయేలు దేశస్తుల దగ్గరికి వచ్చిందో వారి జీవితాల్లో కోల్పోయినవన్నీ వారికి తిరిగి వచ్చాయి. ఈరోజు ఎప్పుడైతే క్రీస్తు నీ జీవితంలో తిరిగి నువ్వు ఆహ్వానిస్తావో, దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, నీ తప్పులు నువ్వు తెలుసుకొని అవి వదులుకొని జీవిస్తావో, ఇశ్రాయేలు దేశస్తుల వలె నీ జీవితంలో కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. సమూయేలు గారిని వారు తిరస్కరించారు. బిడ్డలను బట్టి తిరస్కరించారు. బిడ్డలు వారు సొంత నిర్ణయాలు తీసుకొని పాపపు మార్గంలో వెళ్ళారు. నీ నా జీవితంలో ఏ కుమారుడు, ఏ కుమార్తె చూస్తున్నా మనని బట్టి తల్లిదండ్రులు అవమానాలు పొందుతున్నారేమో, మన బూతు మాటలు, ఈ వ్యసనాలను బట్టి, మన ప్రవర్తనలు బట్టి మనం సెటిల్ కాకుండా రాత్రులంతా తిరగడాలు బట్టి, లేకపోతే మనం ఇంట్లోంచి పారిపోవడాలు బట్టి, ఇష్టానుసారమైన వారిని ప్రేమించడాలు బట్టి, ఇవన్నీ చేయడాలు బట్టి తల్లిదండ్రులు అవమానం పొందుతున్నారేమో, తల్లిదండ్రులు తిరస్కరింపబడుతున్నారేమో. అన్నయ్య, నిన్ను బట్టి నీ భార్య అవమానాలు పొందుతుందేమో. అక్కయ్య, నిన్ను బట్టి నీ భర్త అవమానాలు పొందుతున్నారేమో. ఆలోచించండి. సమూయేలు గారి బిడ్డలను బట్టి సమూయేలు గారు తిరస్కరింపబడుతూ వచ్చారు. అక్కడ ప్రజలకి కావాల్సింది వేరే వారికి ఉన్నాయి, మాకు కూడా కావాలి. వేరే వారికి రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలని వారు అడిగారు. నువ్వు నేను కూడా ఇతరులను చూసి మనం తడుముతున్నామా? ఇతరుల దగ్గర ఉన్నది మనకు కావాలని ఆశిస్తున్నావా? లేకపోతే ఇతరుల భార్య వల్ల నా భార్య కూడా ఉండాలని ఆ విధంగా అనుకొని మనం జీవించి శాంతి సమాధానాన్ని మనం కోల్పోతున్నామా అనేది ఆలోచించాలి. ఇతరుల వలె మనం జీవించాలని ఆశ కలిగి ఉన్నామా? సమూయేలు గారి జీవితంలో పెద్దలు, దేశము, బిడ్డలు అందరూ బాధ పెట్టారు. కానీ దేవుడు మాత్రం సమూయేలు గారు తోడున్నారు. దేవుడు నామానికి స్తోత్రం. ఎంత బాధ సమూయేలు గారికి కలిగి ఉండొచ్చు. అయ్యో, నా జీవితాన్ని త్యాగము చేశాను వీరి కొరకు, ఈరోజు నన్ను తిరస్కరిస్తున్నారు. అంకుల్, ఆంటీ, మీ బిడ్డలు తిరస్కరిస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, నీ భార్య, నీ భర్త నిన్ను తిరస్కరిస్తున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, నీ సొంత కుటుంబం, సొంత తోబుట్టులు నిన్ను తిరస్కరిస్తూ నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటున్న మాట, నిన్ను తిరస్కరించేది వారు నిన్ను కాదు, నన్ను తిరస్కరిస్తున్నారు. వారికి ఇంకా నేను రాజుగా వారికి వద్దు అనే విధంగా వారు ప్రవర్తించారు. ఎస్, దేవుడు నియమించిన భార్యని, భర్తని, తల్లిని, తండ్రిని, దోబుట్టుల్ని, కుమారులు, కుమార్తెలని, లేకపోతే సంఘస్థులని, స్నేహితులని ఎవరిని మనం తిరస్కరిస్తున్నాం? వీఆర్ రిజెక్టింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అనేది మనము గమనించాలి. సమూయేలు గారి జీవితం మనతో మాట్లాడుతుంది. దేవుడు వారికి ఆదరణ కలిగించిన ఒక్క మాట కూడా వారు మెదపలేదు. అందరూ బాధ పెట్టినా దేవుడి దగ్గరికే వచ్చారు. దేవుడు వారిని ఆదరించినా కూడా వారు నోరు మెదపకుండా దేవుడు చెప్పింది వారు చేశారు. మనముంటే నీ బతికేంది, నీదేంటిది నాకు తెలుసు, నీ చరిత్ర తెలుసు, నీ కుటుంబం తెలుసు, నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టులు, నీ అక్క, నీ చెల్లి అన్నీ నాకు తెలుసు అని చదవడం మనం ప్రారంభిస్తాం. బట్ సమూయేల్, హి వాజ్ లివింగ్ లైక్ హిస్ మదర్. హన్నా గారు వలె తిరస్కరించిన వారిని, అవమానించిన వారిని ఒక్క మాట అనలేదు. దేవుడు అంత గొప్ప రీతిలో ఆదరించిన ఒక్క మాట మాట్లాడి. ఈరోజు నిన్నెవరు తిరస్కరిస్తున్నా నువ్వు బాధపడకు. మరణించాలనే ఆలోచనలో నువ్వు జీవించకు. ఎందుకంటే వారు తిరస్కరించే దేవుడే వారిని చూసుకుంటారు అనేది మనం గమనించాలి. మీరు అనొచ్చు, బ్రదర్, ఎందుకు దేవుడు ఆపలేదు? దేవుడు ప్రణాళిక పరంగా మన జీవితం లేకపోతే దేవుడు ఆపరు, కానీ దేవుడు హెచ్చరిస్తారు. దేవుడు విన్నారు, దేవుడు హెచ్చరించారు, వారికి నచ్చింది వారికి ఇచ్చారు. కానీ దేవుడు వారిని వదలకుండా జీవించారు. ఎస్, నువ్వెవరిని వివాహము చేసుకుంటున్నావు?
ఎవరి కోసం ఇల్లు నువ్వు వదలాలని ఆలోచిస్తున్నావు? ఏ ఉద్యోగ ప్రయత్నాల కోసం నువ్వు ఫలానా ఉద్యోగం వదలాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు? లేకపోతే ఫలానా వారి కోసం అక్రమ సంబంధాలు పెట్టుకొని నువ్వు జీవిస్తున్నావు? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు. గాడ్ ఈజ్ లిజనింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ దేవుడు వింటున్నారు. అది హెచ్చరించి ఈరోజు నీతో అంటున్న మాట, నీ జీవితాన్ని మార్చు. ఎస్, ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇశ్రాయేలు దేశస్థులు చేసిన తప్పుని నేను చేయకూడదు బ్రదర్, నేను తిరస్కరించను బ్రదర్. దేవుడి చిత్తంలో, దేవుడి ప్రణాళిక పరంగా నేను వెళ్తాను బ్రదర్. ఎస్, గాడ్ ఈజ్ లిజనింగ్ అండ్ వార్నింగ్, బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ ద బెస్ట్ థింగ్. దేవుడు నీ జీవితంలో గొప్పైనది, శ్రేష్టమైనది, ఆశీర్వాదకరమైనది ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. అలాంటి కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, తిరస్కరింపబడ్డవారు, బాధపడుతున్నవారు, సొంత కుటుంబమే మిమ్మల్ని నిరాశపరిచి బాధ పెడితే, సమాజంలో అవమానించే పరిస్థితి తీసుకొచ్చిన వారి జీవితాన్ని దేవుడు మార్చాలని, గొప్ప రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారు. అలాంటి గొప్ప కార్యం నీ జీవితాల్లో జరగాలి. దేవుడి చిత్తంలోనే నా జీవితం వెళ్ళాలి బ్రదర్. దేవుడు హెచ్చరించారు ఈరోజు ఈ వాక్యం ద్వారా. నేను మార్చుకుంటాను బ్రదర్. నాకు కావాల్సింది దేవుడి చిత్తంలో ఉంటేనే నేను అనుగ్రహంలో పొందుతాను బ్రదర్ అని ఆశ కలిగిన వారు అలాంటి గొప్ప రీతిలో ఆశీర్వదింపబడాలనంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి.